డిఎస్సి అంశంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షం చేస్తున్న డిమాండ్ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఒక నియామక ప్రక్రియలో తలెత్తిన వివాదానికి మంత్రి రాజీనామానే పరిష్కారమా, లేక అభ్యర్థుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత? గత 5 ఏళ్లలో డిఎస్సి నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు? ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే రాజకీయ విమర్శలు ఎందుకు ఎక్కువయ్యాయి? అసలు డిఎస్సిపై జరుగుతోన్న ఈ రాజకీయ పోరులో వాస్తవాలేంటి? రాజీనామా డిమాండ్ వెనుక నిజంగా నిరుద్యోగుల ప్రయోజనాలే ఉన్నాయా, లేక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రాజకీయ ఎత్తుగడేనా? ఇప్పుడు ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసిందని అధికార పార్టీ చెబుతోంది. చాలా కాలంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని వివరిస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేయడం నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతి దశలో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చామని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు లేదా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చినా వాటిని పరిశీలించి పరిష్కరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెబుతున్నారు. అలాంటి సమయంలో మొత్తం ప్రక్రియను పక్కన పెట్టి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమస్య పరిష్కారం కోసం కాదని రాజకీయ విమర్శల్లో భాగమేనని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం ఉద్యోగాల భర్తీ పూర్తి చేయడమే తప్ప రాజకీయ వివాదాలు కాదని స్పష్టం చేస్తున్నారు. డిఎస్సి నియామకంలో నిజంగా అవకతవకలు జరిగితే విద్యార్థుల ఆందోళన, అభ్యర్థులు రోడ్డు మీదకొచ్చి పెద్ద ఎత్తున నిరసన బాట పట్టేవారని. కానీ ఇవేమీ రాష్ట్రంలో జరగటం లేదు. కేవలం ప్రతిపక్షం మాత్రమే రాజకీయం చేయడానికి నిరసనలు చేస్తున్నారని కూటమి నేతలు భావిస్తున్నారట. వైసీపీ పాలనలో డిఎస్సి నియామకాలు జరగలేదు కాబట్టే ప్రతిపక్షం ఇప్పుడు రాద్ధాంతం చేయడానికి ఆరోపణలు చేస్తుందని అధికార పార్టీ కొట్టిపడేస్తోంది. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది. డిఎస్సి అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు గుర్తు చేస్తోంది. ప్రభుత్వం తప్పులను సమర్థించడం లేదని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకుంటామని చెబుతోంది. అదే సమయంలో ప్రతి పరిపాలనా అంశాన్ని రాజకీయంగా మలిచి రాజీనామాలు కోరడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అధికార పార్టీ వాదిస్తోంది. అభ్యర్థులకు ఉద్యోగాలు రావడం ముఖ్యమా, లేక రాజకీయ ఆరోపణలు చేయడమా అనే ప్రశ్నను కూటమి నేతలు లేవనెత్తుతున్నారు. విమర్శల కంటే పరిష్కారాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెబుతున్నారు. డిఎస్సి ప్రక్రియను అడ్డుకోవడం వల్ల నష్టం జరిగేది ప్రభుత్వానికి కాదని, ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకేనని అధికార పార్టీ అభిప్రాయపడుతోంది. నియామకాలు వేగంగా పూర్తయితే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని, విద్యా వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని చెబుతోంది. అందుకే ప్రభుత్వం ఒకవైపు అభ్యర్థుల అభ్యంతరాలను వింటూనే మరోవైపు నియామక ప్రక్రియ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటోందని వివరిస్తోంది. ప్రతి అంశాన్ని చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెబుతోంది. ఈ సమయంలో రాజీనామా డిమాండ్ చేయడం కంటే నియామక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా సహకరించడం బాధ్యతాయుత రాజకీయమని కూటమి నేతలు చెబుతున్నారు. డిఎస్సిపై రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాలపై వెనక్కి తగ్గే పరిస్థితి లేదని అధికార పార్టీ స్పష్టం చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలే తమ ప్రధాన లక్ష్యమని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాల మరింత బలోపేతం చేయాలనేదే ఉద్దేశ్యమని చెబుతోంది. ఒక సమస్య తలెత్తితే దానిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతే కానీ ప్రతి సమస్యకు రాజీనామానే పరిష్కారం కాదని కూటమి వాదిస్తోంది. అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యమని, రాజకీయ విమర్శలకు సమాధానం కూడా అదే అవుతుందని చెబుతోంది. చివరికి ప్రజలు, నిరుద్యోగ యువత చూసేది మాటలు కాదు, ఉద్యోగాలు నిజంగా భర్తీ అయ్యాయా లేదా అన్నదేనని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోందని పొలిటికల్ వర్గాల్లో చర్చ మొదలైందట. మరి రాబోయే రోజుల్లో ప్రతిపక్షం చేసే ఆరోపణలు కేవలం నిరసనలకు మాత్రమే పరిమితమవుతాయా, లేక ఢిల్లీ తరహాలో వేడి రాజుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.